నిజంగా మాకు ఒకసారి అనిపిస్తుంది, ఏంటి మనం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, నిజంగా మనం అనుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజాస్వామ్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఎవరి గురించి పట్టించుకోవద్దు, మంచి జరుగుతున్న వాళ్ళ మీద రాళ్ళేస్తూ ఉంటారు, పండున్న చెట్టుకే కదా రాళ్ళేసి దాన్ని తగ్గొట్టాలని చూసేది, ఏమి పండు లేని చెట్టు దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా, దాని ఆకులు కూడా పట్టుకోం కదా. సో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, వదిలేయండి, మనం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పంపిస్తున్నారు జైలుకి? మీరు వెళ్ళొచ్చాడుగా, మళ్ళీ శాశ్వతంగా ఎప్పుడు పంపిస్తున్నారు? అది న్యాయస్థానాలు డిసైడ్ చేయాల్సి. న్యాయస్థానం డిసైడ్ చేస్తుందా జగన్ గారు? న్యాయస్థానాలు డిసైడ్ చేయాల్సిన. ఓకే, చంద్రబాబు నాయుడు జైలుకి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గౌరవ ఏసీబీ కోర్టు. ఓకే, ఎవరో ఏసీబీ కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. రిమాండ్ విధించింది 4 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఎందుకు ఈ 6 నెలల్లో ఈ పరిణామాలు జరగాలి? కాదుగా, ఇప్పుడు శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఒక 100 తప్పులు చేసినప్పుడు 101వ తప్పు దగ్గర దొరుకుతాడు. ఓకే, సో చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు తప్పులు చేసుకుంటా, నాకు అక్కడ ఆ న్యాయస్థానంలో వాళ్ళు ఉన్నారు, నాకు ఇక్కడ ఈ మీడియాలో వీళ్ళు ఉన్నారు, ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అనే దాంట్లో ఇన్నాళ్ళు నడుపుకుంటా వచ్చాడు. ఇప్పుడు అన్ని రోజులు అలా నడుగా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, తప్పు చేసావు మళ్ళీ చూద్దాం లేరా, ఏదో తెలియక చేస్తుంటాడా అసలు ఏంటో, మళ్ళీ అని అవకాశం ఇస్తాడు, మళ్ళీ తప్పు చేసావు, మళ్ళీ తప్పు చేస్తాడు, చూసినాక వీడికి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు తప్పు చేస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు కదా. అది దేవుడు విధించిన శిక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి శిక్ష కాదు. రైట్ అన్న. 2024 జగన్ అన్న వన్స్ మోర్, దీనికి మీరు బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినట్టున్నారు. వన్స్ మోర్ మళ్ళీ సీట్లు కూడా 170 అనేది మా టార్గెట్. మేము నార్మల్గా అధికారంలో రావాలని మేము కోరుకోవట్లేదు. నార్మల్గా అధికారంలో రావాలంటే మీరు అన్నట్టు ఇన్ని మంది మార్పులు చేర్పులు అటు ఎందుకన్నా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రతిపక్షం ఉండాలని అనుకుంటుంది కదా, మీరేంది అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నట్టు ముందుకెళ్తున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయితే మేము కూడా ఉండాలనే కోరుకుంటాం. ఓకే, ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వద్దనేవాడు ప్రతిపక్షం ఇక్కడ, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నామంటే వద్దని కోర్టుకు వెళ్ళేవాడు ప్రతిపక్షం ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తింది శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసేవాడు ప్రతిపక్షం, పిల్లలకి అమ్మఒడి ద్వారా ఇస్తామంటే వద్దు శ్రీలంక అయిపోయింది వద్దనేవాడు ప్రతిపక్షం ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటా 3 రాజధానులు పెడదామంటే వద్దొద్దనేవాడు ఇక్కడ ప్రతిపక్షం. వాళ్ళ ప్రతిపక్షం అంటావా పనికిమాలిన పక్షం అంటావా? ఆ పనికిమాలిన పక్షానికి ప్రజలే తీర్పిస్తారు. ప్రతిపక్షంగా కూడా లేకుండా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రజలు ఇస్తారు తీర్పు అనుకుంటున్నాం. ఆ విధంగా వస్తుందని మేము భావిస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపాధి అంటే ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి వెంకటరెడ్డి గారు అంటే చివరికి ఏం చెప్తారన్నా మీ రాష్ట్ర ప్రజలకు? అంటే నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా జనరల్ పబ్లిక్ ఒక మాట చెప్తాను. మంచి చేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. నిజంగా మీకు చంద్రబాబు నాయుడు మంచి చేశారంటే చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించండి, లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. నేను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లా. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ప్రభుత్వం ద్వారా మీ అందరికీ లబ్ధి చేకూరితే చంద్రబాబు నాయుడు కోటేయండి. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేసి మీకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి చేకూరితే జగన్మోహన్ రెడ్డి గారు కోటేయండి. ఒకటి స్పష్టం, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది కలిసి వచ్చి ఇన్ని రకాలు ఇస్తాం, ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కల్పిస్తాం, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాం, నెల నెల మహిళలకు డబ్బులు వేస్తాం. సో ఇట్లాంటి మోసపూరిత హామీలను దయచేసి నమ్మద్దు. అలా నమ్మి 2014లో మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇన్ని రకాల హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చేయనాడిని మీరు ఆల్రెడీ ఇంటికి పంపించేశారు. సో మళ్ళీ ఆ వ్యక్తి ఇంకా చేస్తానని వస్తానికి మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నాడు, సినిమా హీరో ఇంకో అతన్ని అంట పెట్టుకొని. సో అట్లాంటివి దయచేసి నమ్మద్దు. సో మీకు మంచి జరిగిందా? కరోనా లాంటి సమయంలో కూడా మీకు ఎవరు అండగా నిలబడ్డారు అంటే 2 ఏళ్ళు మా ప్రభుత్వ పరిపాలన లేనట్టు కరోనా అంటే, అయినా కూడా ఈ విధంగా ఈ సంక్షేమ పథకాలు ఎన్ని అందించడం వాళ్ళని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఇదైతే స్పష్టం. రైట్ అన్న. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షం వైపు ఉంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మన ప్రశాంత్ కిషోర్ గారు, లేదంటే షర్మిల గారు కావచ్చు, లేదంటే ఇట్లా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా మూకుముడిగా ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇది మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుంది కానీ ఒకటేంటంటే ఇది ఈజ్ అ మైండ్ గేమ్. పాయింట్ నెంబర్ 1 ఎందుకంటున్నాను అదంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ వల్ల గెలవాల. ప్రశాంత్ కిషోర్ గారు
మా పార్టీకి కన్సల్టెంట్గా వర్క్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ఎవరికి కన్సల్టెంట్గా పనిచేస్తే వాళ్ళందరూ గెలుస్తారని అనుకుంటే ఎంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు. నేనే రాజకీయ పార్టీ పెట్టేసి ప్రశాంత్ కిషోర్కి హైక్ చేసేసుకున్నాం. లేదంటే బిజినెస్ మ్యాన్లు కొన్ని వందల వేల మంది ఉంటారు, కొన్ని వేల కోట్ల ఆస్తున్న బిజినెస్ మ్యాన్లు రాజకీయ పార్టీ పెట్టేసి ప్రశాంత్ కిషోర్ యువకర్తగా చేసుకుంటే సీఎం అయిపోతారు గట్ట అనుకున్నప్పుడు. సో అంతే, ప్రశాంత్ కిషోర్ వల్ల ఎవరు ముఖ్యమంత్రి అవ్వరు. రెండో అంశం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మైండ్ గేమ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రతిపక్షాల మీడియా పడుతున్నప్పుడు అతి పెద్ద కుట్ర. దాంట్లో రకరకాల అస్త్రాలు ఉపయోగిస్తారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్న ఒక కార్యకర్త వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక కార్యకర్త వెళ్ళిపోయాడు, లేకపోతే ఒక 4 కార్యకర్తలు వెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే వాళ్ళకి అక్కడ లోకల్లో వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూలు ఉండొచ్చు, లేదు అక్కడ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసింది దొరకపోవచ్చు, అట్లా ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి ఒకళ్ళిద్దరు కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని వెంట ఉన్న ఒక 4 కార్యకర్తలు వెళ్ళిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచిన ఒక 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వెళ్ళి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. అంటే ఏంది? ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇతర వాళ్ళు వ్యతిరేకించడం వేరు, కానీ కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు కదా ఇప్పుడు. దీన్ని ఎట్లా మాట సార్, షర్మిల గారు మా పార్టీకి ప్రచారం చేశారు. అవును, మా పార్టీలో జనరల్ సెక్రటరీయో మా పార్టీలో ఏదో పదవిలో ఉండి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ కాదు కదా. సో ఆమె తెలంగాణ వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీ పెట్టుకుని ఆమె సంబంధించినటువంటి విషయం. ఆమె ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆంధ్రాలోకి వచ్చి ఏదో పార్టీలోకి నిజంగా ఏదో అంటున్నట్టుగా కాంగ్రెస్లోనే ఇంకోటి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అక్కడ కడప జిల్లాలో అందరికీ బాగా తెలిసినటువంటి వివేకానంద రెడ్డి గారినే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా బరిలోకి దింపింది 2011లో. మాకు అప్పుడేం అనుభవం లేదు, అప్పుడే కొత్తగా పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? 5 లక్షల ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు. సో ఇప్పుడు మాకు ప్రత్యర్థులుగా కుటుంబ సభ్యులను, మా దగ్గర పనిచేసిన వ్యూహకర్తలను, లేదంటే మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ వెంటేసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ అందరు వెంటేసుకొని వస్తా అంటే ఏమైంది? ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ మంది వస్తే మాకు అంత కిక్ ఉంటుంది సార్. మేము సింగిల్గానే వస్తాం. మేము ఇంత బలంగా ఉన్నప్పుడు ఉన్నామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. మేము నిజంగా బలంగా లేవనుకోండి, వాళ్ళు సింగిల్గా వచ్చి సత్తా చూపేవాళ్ళు కదా. ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ మంది వస్తే మా బలం అంత పెరుగుతుంది. మీరు ఒకళ్ళు ఇద్దరు సింగిల్గా వస్తే మా బలం చూపించడానికి మాకు అవకాశం రాదు. మీరందరూ కలిసిన బిలో 40% మీ ఓటు. ఏ పార్టీ అయినా ప్రతిపక్షాలు బలంగా ఉండొద్దన్న మాట్లాడతారు. మీరేమంటున్నాను సార్? ప్రతిపక్షాలు 10 మంది కలిసి రమ్మంటున్నాం. వీలు కాకపోతే నేను ఒకటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇంకా మీ వల్ల కాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా వెంటేసుకొని రండి, పక్క రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలు కూడా వెంటేసుకొని రండి, సింగిల్ గా వస్తాం. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏప్రిల్ రిజల్ట్ తర్వాత మాట్లాడతారా? తర్వాత ఇంటర్వ్యూ కూడా వచ్చి మాట్లాడతా. నోట్ చేసుకుంటాం. తర్వాత ఇంటర్వ్యూ కూడా వచ్చి ఈ బిట్ మీరు ఏంటి చేస్తారు, మీ కాన్ఫిడెంట్ ఏంది, ఎంత చెప్పారో మీ కాన్ఫిడెంట్ ప్రకారం గెలిచారు, మీరు ఆ రోజు అన్న మాట సార్ అదే అంటున్నా. మళ్ళీ ప్లే ఏప్రిల్ తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఆబ్వియస్లీ నేను ఎక్కడికి పోను, నేను వస్తా. ఓకే, మేమన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాగో ఇంకోలాగో ఈ రకంగా మాట్లాడే వాళ్ళం కాదు. మా పరిపాలన బాగుంటే ఓటు వేయమంటున్నాం, అంత మంచి పరిపాలన మేము అందించాం, మాకు ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం బలంగా ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.